మాలిని 22 నేను ఈ పిక్చర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. This is a 100th years of celebration of film industry. దీంట్లో last 70 years we are involved. Yes, my Peddamma, Srimati Kamala Kotnis, was the first person to act in movies. She has acted in lot of Telugu pictures. First picture, one of the best pictures, Chenchu Lakshmi, Bala Nagamma, and she also acted in Hindi movies, where she introduced Mr. Devanand as her hero. So that is the way my sister Lata Garu, she entered the industry. My auntie Kamala Kotnis was instrumental in bringing my sister to the industry. My sister has also done more than 200 movies. So that time I was doing my graduation when she was acting. So Mr. KRV Bhakta Garu నన్ను ఫస్ట్గా తెలుగులో ఇంట్రెస్ట్ చేశారు in a movie called Andala Rasi. After that I acted almost in 50 movies in Tamil, Telugu and Malayalam. Then I got into business, and of course after marrying my wife Sri Priya, who has done more than 300 movies as heroine, and also she has directed some movies in Kannada and Tamil. This is her first Telugu venture, and she has got almost 40 years of experience in movies. So I have 2 children. She was not involved for acting for some time. Like my daughter now is doing law in UK. My son also has grown up, he's in 11th standard. So we were planning to do something, and that's the way we landed up producing this movie. Coming to this subject, we wanted to do something very different. అందువల్ల ఒక మంచి సబ్జెక్ట్ను చూసినప్పుడు we got the subject Malini 22. This is an entertainment movie with a social cause. It is not only for this state, it is for the whole India. It has got a very strong message. So we are happy in making this movie, and the results is in your hands and the public hands. So I thank all of you for being here, and I welcome everybody to have a warm evening. Thank you. మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ తక్కువగా డైరెక్షన్ చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు. అలాగే నందిని గారు కూడా చాలా మంచి పిక్చర్ చేశారు. నేను డైరెక్ట్ చేసిన చిత్రంలో లత గారు శంకుతీర్థంలో యాక్ట్ చేశారు. అలాగే బెజవాడ బెబ్బులిలో శ్రీప్రియ గారు యాక్ట్ చేశారు. అలాగే జయసుధ గారు డాక్టర్ సినీ యాక్టర్ అలా ఇంకా చాలా సినిమాలు చేశారు. ఇంతమంది హీరోయిన్స్ అందరినీ నేను ఇంట్రడ్యూస్ చేయడం కాదు, డైరెక్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే నాకు ఒక విధమైన ఇది వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఒకటి ఉంది ఈ పిక్చర్లో అని మనకు నిర్భయ గుర్తుకొస్తుంది. అది ఆ పాటలో ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఒక సీరియస్నెస్ కాకుండా ఒక మంచి సాంగ్సు, అందరూ కూడా మంచి నటీనటులు. నిత్యా మేనన్ నిజంగా మన ఇండస్ట్రీకి రావడం చాలా అదృష్టం. ఎందుకంటే సౌందర్య తర్వాత మనకు అలాంటి ఆర్టిస్టు తగ్గిపోయారు హీరోయిన్స్లో. తను రావడం నాకు చాలా సంతోషం. ఇక నరేష్ గురించి నేను చెప్పేది ఏమి ఉండదు, ఎందుకంటే తను కూడా ఒక మంచి నటుడు. ఇక కృష్ణ గారు, ఇక్కడ రాణా గారు, అందరూ నటులే ఉన్నారు, అందరూ హీరోలు, అందరూ హీరోయిన్స్ ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే మనకు లేడీ డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. తమిళ్లో తెలుగులో కూడా గొప్ప మెసేజ్ ఏదో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఇది సక్సెస్ అయితే హీరోయిన్స్కి ఇంకా డైరెక్టర్స్కి ఇంకా లేడీ డైరెక్టర్స్ రావాలనే ధైర్యం ఎక్కువ వస్తుంది. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ అయితే మంచి సినిమాలు వస్తాయి ఇండస్ట్రీకి. ఎందుకంటే దీంట్లో ఏదో ఉంది ఒక క్వశ్చన్, ఏంటది అనేది. మాలిని 22 అన్నారు, ఆవిడ వయసు 22, అది కానీ టైటిల్ చాలా బాగుంది. లేడీ ఓరియంటెడ్ పిక్చర్ అనుకుంటాను. ఇది చాలా బాగుంది, చాలా బాగుంది.
చాలా థ్యాంక్స్. ఇంత దూరం వచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి గౌరవం ఇచ్చేందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కృష్ణ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందాక ట్రైలర్స్ చూశాను, సాంగ్స్ చూశాను, అన్నీ చాలా బాగున్నాయి. చాలా మోడర్న్ టెక్నిక్లో బాగా తీసినట్టుగా కనిపిస్తుంది. ఈ మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వాలని, పిక్చర్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్ శ్రీప్రియ డైరెక్ట్ చేసిన సినిమా మాలిని 22 అండ్ వన్స్ అగైన్ మై డియర్ ఫ్రెండ్ రాజ్ కుమార్. అందరూ మా ఫ్రెండ్సే. లత గారు, సో వారు తీసిన ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా తెలుగులో ఈరోజు ఆడియో ఫంక్షన్. మా విజయనిర్మల గారు చెప్పినట్టు చెన్నైలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కనిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విజయనిర్మల గారు చాలా ఎన్నో గొప్ప చిత్రాలు డైరెక్ట్ చేశారు. ముఖ్యంగా బిగినింగ్లో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చాలా మీనా కానీ చక్కటి సినిమాలు చేశారు. దాని తర్వాత విమెన్ డైరెక్టర్స్ అన్నది మన తెలుగులో అయితే తక్కువ మందే, జయ కానీ నందిని కానీ మంచి చిత్రాలు మన తెలుగులో తీసే అవకాశం అయితే చాలా ఉండింది. కానీ మరి ఎందువల్ల ఆ గ్యాప్ వచ్చింది. బట్ టుడే శ్రీప్రియ గారు ఆవిడ మలయాళంలోనూ కన్నడంలోనూ తమిళ్లో ఒక 4 పిక్చర్స్ డైరెక్ట్ చేశారు. నేను శ్రీప్రియ గారు అంటే తెలుగులో నేను చేసిన చాలా మంచి పిక్చర్లు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తమిళ్లో శ్రీప్రియ గారు చేయడం, లేదా తమిళ్లో శ్రీప్రియ గారు చేసిన సినిమాలు తెలుగులో చేయడం, ఇలా చాలా సినిమాలు మేము ఇద్దరం షేర్ చేసుకున్నాం. అలాంటి సినిమాలు ఈ మధ్య అసలు రావటం లేదు. అయినా ఈ మాలిని 22 అన్నది చాలా చాలా చక్కటి సినిమా. నేను ఇట్స్ రీమేక్ మూవీ, మలయాళం ఫిల్మ్ చూశాను. బట్ తెలుగులో ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాన్ని మన ఆడియన్స్కి తగినట్టు శ్రీప్రియ గారు డైరెక్ట్ చేయడం, అందులో నిత్య మేనన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చక్కటి నటి. సో అండ్ క్రిష్ అబ్బాయి తెలుగులో ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ మూవీ. అండ్ ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. అండ్ మాదాపూర్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సో అందువల్ల ఈ సినిమా నిజంగా మంచి మెసేజ్తో చాలా ఇప్పుడు ఈ టైంలో చాలా అవసరం మనందరికీ. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అరవింద్ శంకర్ అండ్ ద హోల్ టీమ్. ఈ సినిమా ఆడియోనే కాకుండా సినిమా పెద్ద సక్సెస్ అయితే మంచి చిత్రాలు మెసేజ్ అన్ని సినిమాలు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మహిళల మీద ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఎన్నో మంచి చిత్రాలని తెలుగు ఆడియన్స్ అప్రిషియేట్ చేసి పెద్ద సక్సెస్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ దిస్ మాలిని 22 విల్ బి అ గ్రేట్ హిట్. ఈ పాటల్లో అన్ని పాటల్లోనూ ఒక పదం నిర్భయ జ్యోతి అన్న పదం నేను పరిచయం చేసినందుకు సంతోషపడుతున్నాను. ఎందుకంటే ధైర్యం అనేది ప్రతి మహిళలోనూ ప్రతి మగవులోనూ ఉంటుంది. కానీ ఆ ధైర్యాన్ని శిక్షగా ఎందుకు మార్చదు పురుషుల మీద అంటే అందరికంటే ఎక్కువ మనకంటే ఎక్కువ క్షమాగుణం స్త్రీకి ఉంటుంది. కాబట్టి ఆ జ్యోతిని జ్వాలలా మార్చకుండా ఆ క్షమాగుణంతో స్త్రీ ఆపుతుంది. దాన్ని అలసుగా చేసుకుని ఈ పురుషాధిక్యత కొనసాగుతుంది. కాబట్టి ఆ నిర్భయ జ్యోతి జ్వాలగా మారితే ఇప్పుడు జరిగే ఈ అకృత్యాలు ఏమీ జరగవు అన్న ఉద్దేశంతో నిర్భయ జ్యోతి అన్న పదం అక్కడ ప్రయోగించడం జరిగింది. ఇక ఈ కాకతాళీయమైన ఈ వేదిక మీద విజయ నిర్మల గారు అతిథిగా రావడం ఈ సినిమాకి చాలా అవినాభావ సంబంధం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే నిర్భయ సంఘటన జరిగినప్పుడు చాలామంది చాలా విధాలుగా స్పందించారు. కానీ విజయ నిర్మల గారు ఇచ్చిన స్పందనే ఈ సినిమాకి పతాక సన్నివేశంలో ఉంటుంది. మంచి నిర్మాత, పనిలో ఎక్కువ కల్పించుకోకుండా దర్శకులకు స్వేచ్ఛనిచ్చి నా నుంచి పాటలు రప్పించుకున్న నిర్మాత, వారి నిర్మాణంలో పనిచేయడం. తెలుగులో చాలా కాలం తర్వాత నందిని రెడ్డి గారు మహిళా దర్శకులుగా వచ్చారు. వారి సినిమా అలా మొదలైందిలో నేను పాటలు రాయడం, తర్వాత తెలుగులో మళ్ళీ మహిళా దర్శకులైన శ్రీప్రియ గారి చిత్రంలో అన్ని పాటలు రాయడం ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఎమోషనల్ టుడే. వాళ్ళతో కలిసి పనిచేసినందుకు వీర ఫ్యాన్ అనమాట ఇక నేను వాళ్ళిద్దరికి. ఐఎమ్ సో హ్యాపీ.
ఒక్కసారి వాళ్ళిద్దరిని గట్టిగా కావలించుకొని ఏడవాలనిపిస్తుంది. వాళ్ళు ఎన్నుకున్న కథలో కూడా ఎంత సహజమైన ఇన్సిడెంట్ ఎన్నుకున్నారంటే మీకు ఈ సినిమా చూసిన తర్వాత మీరే అంటారు. తను చెప్పినట్టు ప్రతి స్త్రీ హృదయంలోనూ ఈ సినిమా చూసిన తర్వాత ఒక ఉద్వేగం కలుగుతుంది, ఒక సంతోషం కలుగుతుంది, వాళ్ళల్లో ఒక ధైర్యాన్ని నింపుతుంది. అందుకనే ఆవిడ ఆలోచించి ఆవిడ పడిన తపనంతా ప్రతి స్త్రీకి అది ఒక హృదయం నుంచి ఒక హృదయానికి వెళ్తుంది. ఈ సినిమా చాలా గొప్పగా అందరి హృదయాలని ఆకర్షించి ఇంకా బాగా పెద్ద పేరు తీసుకురావాలని మనసా వాచా నేను కోరుకో. ఒక సినిమా ఎంత నీట్గా ప్లాన్ చేస్తే ₹1 కోటి కలిసి వస్తే అదే ప్రొడ్యూసర్కి లాభం. ఆ దృక్పథంతో అద్భుతమైన కమాండ్తో 1-2 రోజులు ముందు కంప్లీట్ చేసినాం వర్క్. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ ఫిలిం. నేను చెప్తున్నా, మలయాళం ఆధారంగా తీసుండొచ్చు, అనువాదం కాదు, ఆధారంగా అద్భుతమైనటువంటి క్రియేషన్ తెలుగులో అరవంలో చేసి ప్యాక్డ్ విత్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అన్ ఎంటర్టైనర్. యూత్ ప్రతి ఒక్కళ్ళని, మహిళలు ఒక్కళ్ళనే కాదు. నేనైతే ఈ సినిమా తెలుగు తమిళ్ 2 డబ్బింగ్ చెప్పా, ఇంకో 2 సార్లు చూస్తా. ఇట్స్ ఎంటర్టైనింగ్, నాట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ సెయింగ్ టుడే, నాట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్ ఈ రోజున ఆమె చేసింది. కాబట్టి ఆమెకి మొదటి అభినందనలు ఈ రోజున. ప్రత్యేకంగా మా మిత్రుడు రాజ్ కుమార్, బాలమిత్రుల తర్వాత గోళమిత్రులు ఉంటారు, అంటే ఒక టీనేజ్, ఒక యంగ్ ఏజ్, మేమంతా కలిసి మెడ్రాస్లో తిరిగిన వాళ్ళం. మంచి నటుడు, ఒక పెద్ద వ్యాపారవేత్త అయిన తర్వాత ఒక నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఒక మంచి చిత్రం తీయాలి అనే ఆలోచనతో భార్యకి, ఒక మహిళకి గౌరవం ఇస్తూ ఆమె చేతికి మ్యాంటల్ అప్పచెప్పి ఇన్ని రకాలుగా ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్. వాళ్ళ భోజనాల గురించి పర్టికులర్గా చెప్పాలి. ఎక్సలెంట్ ఫుడ్ ఐ హ్యాడ్ ఇన్ దేర్. తెలుగు వాళ్ళ భోజన ప్రియులు. ఎక్సలెంట్ ప్రొడక్షన్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వండర్ఫుల్ ప్రొడక్షన్ ది డన్. సురేష్ బాలాజీ గారు కానీ, సితార కానీ, అందరూ ప్రతి ఒక్కళ్ళు మంచి ప్రొడక్షన్ ఇచ్చారు. ఇవాళ హీరోస్ ఈ ఫంక్షన్కి అరవింద్ శంకర్ మాట ఖచ్చితంగా చెప్పాలి. చాలా రోజుల తర్వాత నాకు సినిమాలో లిరిక్స్ అర్థమయ్యాయి. తమిళ్లో కూడా అది చాలా కాంప్లిమెంట్ వచ్చిందని. ఒక మూడ్ ఉన్న ఫిల్మ్ దాన్ని క్యాప్చర్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఫైనల్గా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ది ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నిత్యా మేనన్, అది కరెక్ట్ కంపేర్, ఆడ కమల్ హాసన్ అని చెప్పొచ్చు. అద్భుతమైన నటనతో పాటు సంబడి సెడ్ షీఈస్ అ యాక్టర్ హూ థింక్స్ అని. అందగాడు, వెరీ హ్యాండ్సమ్ గాయ్, అమ్మాయిలు పడిపోతారు, అదే జాగ్రత్త. కాబట్టి అండ్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. ప్రతి ఎక్స్ప్రెషన్ చాలా క్రూషియల్ రోల్ అది అతను చేసింది. ది ఎంటైర్ యూనిట్ అండ్ పాత్రికేయులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.